నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు. గర్భవతులు తినకూడని ఆహార పదార్థాలు 10 ఉన్నాయి, తినవలసినవి 10 ఉన్నాయి. ఈ తినకూడని ఆహార పదార్థాల్లో జాగ్రత్త వహించి ఎట్టి పరిస్థితుల్లో కూడా అవి తినద్దు. తింటే తల్లి ఆరోగ్యం, పొట్టలో ఉన్న శిశువు ఆరోగ్యంపై కూడా ప్రభావం పడుతుంది. తినకూడని ఆహార పదార్థాలు, వస్తువులు, మొట్టమొదటిది కాఫీ. మీ కాఫీ అలవాటున్నా గర్భం ధరించిన తర్వాత కాఫీ మానివేయటం మంచిది. 2, బొప్పాయి. బొప్పాయి కూడా పచ్చి బొప్పాయి చాలా ప్రమాదకరం, అయినా ఎందుకైనా మంచిదని చెప్పి మన పెద్దలు గర్భము దాల్చిన తర్వాత బొప్పాయి పండును కూడా తినద్దంటారు. సరే, ఒక 9 నెలల పాటు బొప్పాయి తినకపోతే ఏం కాదు కనుక దాన్ని కూడా తినద్దు. పచ్చి బొప్పాయి వల్ల గర్భస్రావము, అబార్షన్ జరిగే అవకాశం ఉంది. 3, పైనాపిల్ పండు. పైనాపిల్ ముక్కలు కానీ, పైనాపిల్ జ్యూస్ కానీ, లేదు సీసాలలో, టెట్రా ప్యాకులలో, డబ్బాల్లో నిల్వ ఉంచిన పైనాపిల్ జ్యూస్ ఏది తాగకూడదు. 4, మనం వీలైనంత వరకు గర్భవతులకు ఇంట్లోనే వంట చేసి పెట్టాలి. హోటల్లో తయారు చేసిన బయట వస్తువులు తినటం మంచిది కాదు. ముఖ్యంగా జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్ అసలే తినకూడదు. నూడిల్స్, ఫ్రైడ్ రైస్, దాంట్లో టేస్టింగ్ సాల్ట్ అని, అజనమోటో అని ఉప్పేస్తారు. దాని రసాయన నామము మోనోసోడియం గ్లూటామేట్. హానికరమైన, విషపూరితమైన రసాయనం. దానికి మనం తినే ఆహారాన్ని రుచికరంగా చేసే గుణమున్నదని చెప్పి అమాయకత్వంతో ఈ టేస్టింగ్ సాల్ట్ ఏ మేరకు మనకు హాని కలిగిస్తుందో తెలవక ఈ తోపుడు బళ్ళ మీద ఫ్రైడ్ రైసు, నూడిల్స్ చేసేవాళ్ళు, రెస్టారెంట్లలో నూడిల్స్, ఫ్రైడ్ రైస్ చేసేవాళ్ళు వాడుతున్నారు. కొంతమంది అమాయకత్వంగా కొనుక్కొచ్చుకుని ఇంట్లోనే టేస్టింగ్ సాల్ట్ పెట్టుకుని ఆహా ఓహో అని ఫ్రైడ్ రైసు, నూడిల్స్ చేసుకుంటుంటారు. అది తాచుపాము విషముతో సమానము ఈ టేస్టింగ్ సాల్ట్. అలాగే పిజ్జాలు, బర్గర్లు ఇలాంటివేవి కూడా వాడటం మంచిది కాదు. ఇక 5, కోడిగుడ్డు. పచ్చి కోడిగుడ్డు తినటం వల్ల ఎటువంటి ప్రత్యేక ప్రయోజనం ఏమీ లేదు. ఉడకబెట్టిన దాంట్లో ఎటువంటి పోషక విలువలు ఉన్నాయో పచ్చి కోడిగుడ్లో కూడా అంతే. అందువల్ల గర్భవతులకు వాళ్ళకు పచ్చి కోడిగుడ్డు ఇవ్వవలసిన అవసరం లేదు. ఉడకబెట్టి పెట్టచ్చు, హాఫ్ బాయిల్డ్ ఇవ్వచ్చు, బుల్సై ఇవ్వచ్చు, ఆమ్లెట్ ఇవ్వచ్చు, పొరుటు, ఉడకబెట్టి, ఏ రకంగా అయినా ఉడకబెట్టిన కోడిగుడ్డు మాత్రమే గర్భవతులకు ఇవ్వాలి. ఇక 6, బేకరీ వస్తువులు. బేకరీ వస్తువులు ఏది చేసినా కూడా అన్నీ కూడా మైదా పిండితో చేసినవి, అధికంగా షుగర్ కలిగినవి ఉంటాయి. పాస్తాలు, కుకీలు, కేకులు, ఐస్ క్రీములు, క్రీమ్ బిస్కెట్లు వీటన్నిటికీ దూరంగా ఉండాలి. 7, మనం పాలు, లూజు పాలు వాడకూడదు. అది గేదె పాలైనా, ఆవు పాలైనా మన క్యానుల్లో తెచ్చి విడిగా లూజుగా పోస్తారు. కొంతమంది ఇళ్ల ముందు గేదెని నిలబెట్టి అక్కడే పితికి పాలు పోస్తారు. అమాయకత్వంతో, శాస్త్రీయ పరిజ్ఞానం లేని కారణం వల్ల లూజు పాలు తాగుతున్నారు ఇప్పటికి కూడా. లూజు పాలు తాగితే చిన్న పేగులలో టీబీ వస్తుంది, బ్రూసెల్లా అనే వ్యాధి వస్తుంది. అందువల్ల లూజు పాలు తాగకూడదు. ప్యాకెట్ పాలు తాగితే ఆ ప్యాకెట్లు తయారు చేసే ప్రక్రియలో పాశ్చరైజేషన్ అనేది చేస్తారు. అంటే శుద్ధి చేసి క్రిమిరహితము చేసి ప్యాకెట్లలో నింపుతారు.
అందువల్ల ఎవరైనా గర్భవతులే కాదు, ఎవ్వరూ కూడా గేదెల నుంచి లూజు పాలు వినియోగించడం మంచిది కాదు. 8 నిల్వ ఉన్న ఆహారం తినద్దు. ఫ్రిడ్జ్ ఉంది కదా అని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం, మైక్రోవేవ్ ఉంది కదా అని మైక్రోవేవ్లో వేడి చేయటం మంచిది కాదు. ఏ పూటకు ఆ పూట తాజాగా వండుకోండి, పొద్దున రాత్రిది రాత్రి. ముఖ్యంగా గర్భవతులు ఫ్రిడ్జుల్లో పెట్టి ఒక 4 రోజులకి 5 రోజులకు వండేసి ఆ వేడి చేసుకుని తినటం మంచిది కాదు. 9 స్వీట్స్ మంచిది కాదు. అలాగే డబ్బాలలో సీసాలలో జ్యూసులు ఉంటాయి. ఈ డబ్బాల్లో జ్యూసుల్లో ఉండే ఆహార పదార్థాలు, దాంట్లో రుచి కోసం రసాయనాలు, రంగు కోసం రసాయనాలు వాడతారు, వాసన కోసం రసాయనాలు వాడతారు. 2-3 సంవత్సరాలు నిలవ ఉండాలి కనుక నిలవ ఉండటానికి రసాయనాలు వాడతారు. కనుక ప్రాసెస్డ్ ఫుడ్, టిన్నుడ్ ఫుడ్లో అదంతా కూడా రసాయనాలతో నిండి ఉంటుంది. కనుక ఈ ప్యాకెట్లు, డబ్బాలు, టిన్నుడ్ ప్రాసెస్డ్ ఫుడ్ వాడటం మంచిది కాదు. 10 మైదాతో చేసిన ఏ వస్తువు వాడద్దు. గర్భవతులకే కాదు, ఎవ్వరూ కూడా అసలు మైదాని కొనకూడదు, మైదాని వాడకూడదు. మైదాతో చేసే పరోటా, మైదాతో చేసే సమోసా, మైదాతో చేసే కర్రీ పఫ్, మైదాతో చేసే ఏదైనా పూరి, అసలు మైదా వల్ల అనేక రకమైన అనారోగ్యాలను మనం కొని తెచ్చుకున్న వాళ్ళం అవుతాం. ఈ 10 రకాల ఆహార పదార్థాలను గర్భిణీ స్త్రీలకు దూరంగా ఉంచండి. ఇక తినవలసిన 10 ఆహార పదార్థాలు, మొట్టమొదటిది కోడిగుడ్డు. ఉడకబెట్టిన కోడిగుడ్డు వాడాలి. కోడిగుడ్డు వాడేటప్పుడు తెల్ల సొనతో పాటు పచ్చ సొన కూడా వాడాలి. పచ్చ సొన వాడటం వల్ల రక్తంలో చెడు కొలెస్ట్రాలు, ట్రైగ్లిజరైడ్, కొవ్వు పెరగదు. కోడిగుడ్డులో పచ్చ సొన తినటం వల్ల బరువు పెరగరు. అందువల్ల నిర్భయంగా, నిశ్చింతగా గర్భవతులే కాకుండా ఎవరైనా కూడా తెల్ల సొనతో పాటు పచ్చ సొన కూడా తినచ్చు. కేవలం మూత్రపిండాల వ్యాధులు ఉన్నవారు మాత్రమే ఆ లోపల ఉండే పచ్చ సొన, చందమామ తినకూడదు. మిగతా జబ్బులు ఉన్నవాళ్ళు, షుగరు, బీపీ, గుండె జబ్బులు, పక్షవాతం ఎవరైనా వాడచ్చు. ఇక 2 చిలకడ దుంప, గెనుసుగడ్డ, స్వీట్ పొటాటో. దీన్ని ఉడకబెట్టుకుని కానీ, కాల్చుకుని కానీ, కూర రూపాన కానీ తినటం మంచిది. 3 డ్రై ఫ్రూట్స్, బాదం, పిస్తా, వేరుశనగ పప్పులు, పల్లీలు, అంజీర్, ఆప్రికాట్, కిస్మిస్, ఎండు ఖర్జూరం లాంటి డ్రై ఫ్రూట్స్ని రాత్రి నానబెట్టి ఉదయం తినటం మంచిది. 4 చిక్కుళ్ళు, పచ్చి బఠానీలు. పచ్చి బఠానీలు నానబెట్టుకుని, ఉడకబెట్టుకుని, తాలింపు వేసుకుని తినటం మంచిది. 5 బాయిలర్ చికెన్. బాయిలర్ చికెన్ కూడా రోస్ట్లు, ఫ్రైలు, ఇగురు, వేపుడు కూరలొద్దు. ఏ కూర వండుకున్నా, శాకాహారమైనా మాంసాహారమైనా కర్రీ టైప్ గ్రేవీ ఉండే విధంగా పులుసు వండుకోవాలి. ఇగురు కూరల వల్ల దాంట్లో ఉండే శాకాహార, మాంసాహార కూరల్లో ఉండే పోషక విలువలు నిర్వీర్యమైపోతాయి, నశించిపోతాయి. 6 సిట్రస్ జాతి పండ్లు. నిమ్మరసాన్ని అన్నంలో కలుపుకోవచ్చు, మజ్జిగలో వేసుకోవచ్చు. కమలా పండు, బత్తాయి పండు, నారింజ పండు, పంపర పనస విటమిన్ సి అధికంగా ఉంటాయి. వీటితో పాటు జామ పండ్లు కూడా వాడచ్చు. 7 పెరుగు. రాత్రిపూట పెరుగు తినకూడదని ఒక మూఢనమ్మకము, అపోహ ఉన్నది. రాత్రిపూట పెరుగు తింటే ఏమీ కాదు. ఆరోగ్యానికి రాత్రిపూట పెరుగు తింటే మంచిది, గాఢమైన నిద్ర వస్తుంది.
8 ఓట్ మీల్. ఉదయం టిఫిన్ బదులుగా పాలలో ఓట్స్ వేసుకుని దాంట్లో కొద్దిగా తేనె కలుపుకొని తినచ్చు. రాత్రి భోజనం బదులుగా ఓట్ మీల్ వాడచ్చు. 9 ఆకుకూరలు, పాలకూర, తోటకూర, గోంగూర, ఉల్లికాడలు, మునగాకు, పొనగంటి కూర, అన్ని రకాల ఆకుకూరలను ఉడకబెట్టుకొని పప్పు వేసుకుని తినటం మంచిది. 10 చేపలు. చేపలు కూడా చేప కర్రీ, చేప పులుసు మాత్రమే వాడాలి. చేప తలకాయ దొరికితే మాత్రం దాన్ని వదిలిపెట్టద్దు. ఈ విధంగా ఈ 10 రకాల ఆహార పదార్థాలను తిని దానివల్ల గర్భవతి తల్లి ఆరోగ్యం, శిశువు ఆరోగ్యం ఇద్దరినీ కాపాడుకునే అవకాశం ఉంటుంది.